పింట్రెస్ట్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో పింట్రెస్ట్ అనేది బేసికల్గా ఏంటంటే ఇదొక ఇమేజ్ షేరింగ్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లో ఏంటంటే పీపుల్కి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్కి మనం మంచి ఐడియాస్ కానీ ఇన్స్పిరేషన్స్ కానీ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కొత్త ఇల్లు తీసుకుంటున్నామంటే ఆ ఇంటిని ఎలా డెకరేట్ చేసుకోవాలి, దానికి కావాల్సినటువంటి ఐడియాస్ కానీ ఒక ఇన్స్పిరేషన్స్ కానీ, సో లేదా ఇప్పుడు బెడ్రూమ్ని రీడెకరేట్ చేసుకోవాలన్నా కానీ మనకి పింట్రెస్ట్ నుంచి ఐడియాస్ అలాగే ఇన్స్పిరేషన్స్ మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా చాలా ఐడియాస్ లైక్ రెసిపీ ఐడియాస్ కానీ, డిన్నర్ రెసిపీస్ కానీ, ఫ్యాషన్ ఐడియాస్ కానీ ఇంకా చాలా మనకి పింట్రెస్ట్లో దొరుకుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి వచ్చిన ఐడియాస్ కానీ వాళ్ళకి అనిపించినటువంటి ఇన్స్పిరేషన్స్ కానీ పింట్రెస్ట్లో ఇమేజెస్ లాగా షేర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మీ బెడ్రూమ్కి ఒక కొత్త మేక్ ఓవర్ని తీసుకోవాలనుకుంటే పింట్రెస్ట్కి వెళ్ళి జస్ట్ ఇలాగ బెడ్రూమ్ ఐడియాస్ అని సెర్చ్ చేస్తే మనకి చాలా పిక్చర్స్ అక్కడ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇమేజెస్ చూస్తూ ఉండే కొద్దీ మనకి ఎలా డెకరేట్ చేసుకోవాలనే మంచి ఐడియాస్, ఇన్స్పిరేషన్ అనేది మనకు వస్తూ ఉంటుంది అనమాట. సో పింట్రెస్ట్లో బేసిక్గా ఏంటంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో యానిమల్స్, ఆర్కిటెక్చర్ ఆర్ట్ కానీ, బ్యూటీ సంబంధించిన స్టఫ్ కానీ ఇంకా చాలా స్టఫ్ మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు పీపుల్ ఏదైతే పింట్రెస్ట్లో పోస్ట్ చేస్తున్నారో అనేది. సో వీళ్ళు ఈ ఇమేజెస్ అన్నిటిని పింట్రెస్ట్లో పోస్ట్ చేసేది దేనికంటే పీపుల్ వచ్చి పింట్రెస్ట్లో ఆ ఇమేజెస్ చూసుకొని దాని ద్వారా వాళ్ళ యొక్క బ్లాగ్కి రీడైరెక్ట్ అయ్యి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో బేసిక్గా ఏంటంటే పింట్రెస్ట్ అనేది ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. దేనికంటే వాళ్ళ యొక్క సొంత బ్లాగ్ని ప్రమోట్ చేసుకోవడానికి లేదా వాళ్ళ సొంత వెబ్సైట్ని ప్రమోట్ చేసుకోవడానికి. సో వాళ్ళు ఏంటంటే ఏదో ఫన్ కోసమో లేదా ఏ రీజన్ లేకుండా అలాగా పింట్రెస్ట్ మీద ఎవరు కూడా ఇమేజెస్ షేర్ చేయరనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిన్నర్ రెసిపీస్ అని కొట్టాను అనుకోండి, దానికి సంబంధించినటువంటి థింగ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఒకసారి పింట్రెస్ట్ యూజ్ చేస్తే నేను ఏదైతే మీకు చెప్తున్నానో అది మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిపీ ఉందనుకోండి, దాని డైరెక్ట్ డీటెయిల్స్ మనకు రావు కదా. సో ఆ ఇమేజ్ మనం క్లిక్ చేసిన తర్వాత అది వాళ్ళ వెబ్సైట్కో బ్లాగ్కో రీడైరెక్ట్ అయ్యి ఆ ఇమేజ్ ద్వారా ఈజీ డిన్నర్ రెసిపీ ఎలా అయితే చేశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు 52 లేజీ డిన్నర్ ఐడియాస్ అని ఉంది ఇది పిక్చర్లో. సో ఇప్పుడు అది ఎలా చేయాలో మనకు తెలియదు. సో అది క్లిక్ చేసి ఆ లింక్కి రీడైరెక్ట్ అయిన తర్వాత మనకి ఆ రెసిపీ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే పింట్రెస్ట్లో ఇమేజెస్ పోస్ట్ చేసే వాళ్ళందరూ కూడా ఆ ఇమేజ్ ద్వారా వాళ్ళ యొక్క బ్లాగ్కి లేదా వాళ్ళ యొక్క వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ద్వారా లేదా ఆ యొక్క బ్లాగ్ ద్వారా వాళ్ళు మనీ ఎర్న్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది వాళ్ళకి ఒక ప్యాసివ్ ఇన్కమ్గా వాళ్ళు పెట్టుకొని దీని ద్వారా ఒక సైడ్ హస్ల్ ఆఫ్ వే టు మేక్ మనీ ఆన్లైన్ అనమాట. సో కొన్ని పిక్చర్స్ మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఏంటంటే ఆ పిక్చర్స్ బాగుంటాయి చూడడానికి యూజువల్లీ, కానీ ఓన్లీ ఆ పిక్చర్స్ అయితే యూజ్లెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇమేజ్ చూసాం అనుకోండి, 49 సైడ్ హస్ల్ ఐడియాస్ దట్ మేక్ $5,000 మంత్లీ. సో ఇది pretty యూజ్లెస్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే మనకి ఇక్కడ పింట్రెస్ట్లో మనకి ఏమీ తెలియదు. మనం అది క్లిక్ చేసి వాళ్ళ బ్లాగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు చూపిస్తారనమాట. సో ఈ సైడ్ హస్ల్ ఐడియాస్ అంటే ఏంటి అనేది, దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక బ్లాగ్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆ బ్లాగ్ అందరూ ఊరికే చదవరు, అది అందరికీ రీచ్ అవ్వదు కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఒక బ్లాగ్ మనం క్రియేట్ చేస్తున్నాం అంటే నోబడీ ఈస్ గోయింగ్ టు గో ఇన్ టు యువర్ బ్లాగ్. సో అందుకని ఏం చేస్తారంటే లాట్ ఆఫ్ పీపుల్ ఈ పింట్రెస్ట్ అనేది యూజ్ చేసుకొని వాళ్ళ బ్లాగ్ని, వాళ్ళ యొక్క కంటెంట్ని పింట్రెస్ట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఫ్లో ఏంటి, ప్రాసెస్ ఏంటి, ఇక్కడ అసలు సిస్టమ్ ఎలా ఉంటుంది అని అంటే పింట్రెస్ట్లో ఏ టైప్ ఆఫ్ పిక్చర్స్ పోస్ట్ చేస్తారనేది మనం చూద్దాము. సో క్యాన్వా యూజ్ చేసి ఈ టైప్ ఆఫ్ పిక్చర్స్ని డిజైన్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది చాలా ఈజీ అనమాట. సో canva.comలో చూస్తే మనకి చాలా టెంప్లెట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో అలాగా ఈ టైప్ ఆఫ్ పిక్చర్స్ మనం క్రియేట్ చేసి దాన్ని పబ్లిష్ చేయొచ్చు అనమాట. సో పింట్రెస్ట్లో ఏంటంటే పీపుల్ని మన బ్లాగ్లోకి పుష్ చేయడానికి పిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఎక్కువ మంది పీపుల్ మన బ్లాగ్లో వస్తూ ఉంటారో సో ఆటోమేటిక్గా బ్లాగ్ ద్వారా మనం మనీ మేకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో బ్లాగ్తో మనీ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూసుకుంటే కనుక, సో ఇప్పుడు మనం చూసే ఎగ్జాంపుల్ ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్. సో దీని ద్వారా ఏంటంటే మన బ్లాగ్ని మానిటైజ్ చేసుకొని దాని ద్వారా మనము మనీ ఎర్న్ చేస్తామన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, మనం పింట్రెస్ట్ అనేది దేనికి యూజ్ చేస్తున్నామంటే పింట్రెస్ట్లో పిక్చర్స్ అనేవి పబ్లిష్ చేసి దాని ద్వారా పీపుల్ని మన బ్లాగ్లోకి పుష్ చేసుకోవడానికి. సో అప్పుడు ఏంటంటే మనీ మనకి ఆ బ్లాగ్ ద్వారా మనకు వస్తాయి. సో ఎగ్జాంపుల్లో ఏంటంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ని మనం యూజ్ చేసుకుంటున్నాము బ్లాగ్లో. సో మనం ఈ బ్లాగ్ని ఎలా మానిటైజ్ చేస్తున్నామంటే ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా, అంటే లైక్ ప్రమోటింగ్ అమెజాన్ ప్రోడక్ట్స్ లేదా వాటి ఓన్ కమిషన్స్ ద్వారా ఇంకా చాలా ఈకామర్స్ వెబ్సైట్స్ ద్వారా మనం మనీ ఎర్న్ చేస్తామన్నమాట.
సో అప్పుడు ఏం చేస్తామంటే మంచి కూల్ స్టఫ్, కూల్ గ్యాడ్జెట్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టఫ్ అంతా కూడా చూపించి, సో అవి అమెజాన్లో దొరుకుతాయని చెప్పానని డైరెక్ట్గా మనం అమెజాన్కి రీడైరెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఆ కూల్ గ్యాడ్జెట్స్ అన్ని కూడా పింట్రెస్ట్లో మనం పెట్టినప్పుడు ఏంటంటే ఎవరైనా వచ్చి పింట్రెస్ట్ చూస్తే ఇప్పుడు ఆ ఇమేజ్ని చూడడం వల్ల యూజ్ ఏం లేదు. సో వాళ్ళు ఆటోమేటిక్గా ఏంటంటే బ్లాగ్లోకి వెళ్ళి దాని డీటెయిల్స్ చూసి దాని ప్రైస్ ఎంత అవన్నీ కూడా చూసుకొని అప్పుడు దాని నుంచి పర్చేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకసారి చూడండి, ఇన్సెన్లీ గుడ్ అమెజాన్ ఐటమ్స్ యూ డిడ్ంట్ నో. సో ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇది ఒక పర్సన్స్ బ్లాగ్లోకి వెళ్తుంది. సో పింట్రెస్ట్ నుంచి డైరెక్ట్గా మనం వాళ్ళ బ్లాగ్లోకి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే మనం బ్లాగ్లోకి వచ్చేసామో మనకు అర్థమవుతుంది అనమాట, సో వాళ్ళు మనీ ఎర్నింగ్ అనేది బ్లాగ్ ద్వారానే చేస్తున్నారని. సో ఫర్ ఎగ్జాంపుల్ 21 అమెజాన్ మస్ట్ హ్యావ్స్. సో ఇది వెరీ ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది సమ్ కైండ్ ఆఫ్ వాక్యూమ్ క్లీనర్. ఇక్కడ నోటీస్ చేస్తే మీకు అనిపిస్తుంది ఇక్కడ అఫిలియేట్ లింక్ ఉంది డైరెక్ట్గా. సో ఈ లింక్ క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా అమెజాన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా అలాగా పీపుల్ కమిషన్స్ ఎర్న్ చేసి దాని ద్వారా మనీ ఎర్న్ చేస్తారు. సో మనం అమెజాన్ అసోసియేట్స్కి ఫ్రీగా మనం సైన్ అప్ అయ్యి దానికి ఉన్నటువంటి కమిషన్ రేట్స్ అన్నీ కూడా మనకు చూపిస్తాడు. ఒక ప్రోడక్ట్ చూపించి ఈ ప్రోడక్ట్ వాళ్ళు తీసుకుంటే కనుక మనకి ఎంత మనీ వస్తుంది అన్నది మనం చూపిస్తుంది అనమాట. సో మనం ఎంత మనీ అయితే ఎర్న్ చేస్తున్నామో అనేది ఏంటంటే మనం ప్రమోట్ చేసే ప్రోడక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అమెజాన్ ఏంటంటే ప్రోడక్ట్ కేటగిరీస్ని బట్టి ప్రమోటింగ్ పర్సంటేజ్ అనేది ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్ ప్రోడక్ట్స్ అయితే 4.5, హోమ్ ప్రోడక్ట్ అయితే 3%. సో అలాగే ఏంటంటే చాలా ప్రోడక్ట్స్ అన్నీ కూడా 3 to 4% మధ్యలోనే ఉంటాయి. హయ్యర్ కమిషన్ వచ్చే ప్రోడక్ట్స్ ఏంటంటే లగ్జరీ ప్రోడక్ట్స్ కానీ, లగ్జరీ బ్యూటీ కానీ అవన్నీ కూడా 10% అలా ఉంటాయి అన్నమాట. అన్ని ప్రోడక్ట్స్కి యావరేజ్ కింద చూస్తే కనుక 3 to 4% ఉంటాయి. సో అలాగే మనం ఒక బ్లాగ్ క్రియేట్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మన బ్లాగ్ని మానిటైజ్ చేసుకోవచ్చు. సో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం ఈ బ్లాగ్లో దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా మనీ మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. సో పింట్రెస్ట్లో మన ప్రెజెన్స్ని మానిటైజ్ చేసుకోవడం ఎలాగంటే స్ట్రాటజీ నెంబర్ 1, క్రియేటింగ్ ఎంగేజింగ్ అండ్ వాల్యుబుల్ కంటెంట్. సో పింట్రెస్ట్లో మనం మనీ ఎర్న్ చేసుకోవడానికి ఆడియన్స్ యొక్క అటెన్షన్ని క్యాప్చర్ చేసే కంటెంట్ని మనం క్రియేట్ చేయగలగాలి. అది DIY ట్యూటోరియల్స్ కావచ్చు, లేదా లైఫ్ స్టైల్ ఇన్స్పిరేషన్ సంబంధించిన ట్యూటోరియల్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ని రికమెండేషన్ చేసేది కావచ్చు. సో దీనికి కీ ఏంటంటే మంచి వాల్యూ ఉండి స్టాండ్అవుట్ అయ్యే పిన్స్ని మనం క్రియేట్ చేయగలగాలి. నెక్స్ట్ వన్స్ మనం కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పింట్రెస్ట్ యొక్క సెర్చ్ ఇంజిన్కి దాన్ని ఆప్టిమైజ్ చేయడం. సో మన పిన్కి సంబంధించిన డిస్క్రిప్షన్, టైటిల్స్ అన్నీ కూడా రిలవెంట్గా ఉండే కీవర్డ్స్ యూజ్ చేయాలన్నమాట. విజువల్గా చాలా అపీలింగ్గా అనిపించే పిన్స్ అన్ని మనం యూజ్ చేయాలి. హై క్వాలిటీ ఇమేజెస్ యూజ్ చేయడం, క్లియర్గా ఉండే డిస్క్రిప్షన్స్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన పింట్రెస్ట్ని ఎక్కువ మంది చూసే ఛాన్స్ ఉంటుంది. స్ట్రాటజీ నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే పింట్రెస్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అవ్వడం. సో అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒక పాపులర్ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ. పింట్రెస్ట్ కూడా అలాగే సెవరల్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తుంటుంది అనమాట. సో దాంట్లో మనం జాయిన్ అవ్వచ్చు. సో మన అఫిలియేట్ లింక్ ద్వారా ఎవరైనా ఏదైనా పర్చేస్ చేస్తే మనకి కమిషన్ వస్తుంది అనమాట. మన నీష్కి కానీ లేదా మన ఇంట్రెస్ట్స్ కానీ సంబంధించిన అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనేది మనం రీసెర్చ్ చేసి వాటిని కనిపెట్టి దాంట్లో మనం సైన్ అప్ అయ్యి యూనిక్ అఫిలియేట్ లింక్స్ని తెచ్చుకొని దాని ద్వారా ఏంటంటే పింట్రెస్ట్లో మన ప్రొడక్ట్స్ని పిన్ చేయడం లేదా ఆ సర్వీసెస్ని పిన్ చేయడం ద్వారా ఏంటంటే మనం ఆడియన్స్తో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసినట్టు ఉంటుంది. సో జెన్యూన్గా రికమెండ్ చేయడం ద్వారా ఏంటంటే ఆడియన్స్ రీచ్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ స్ట్రాటజీ నెంబర్ 3 ఏంటంటే కొలాబరేషన్ విత్ బ్రాండ్స్ అండ్ బిజినెస్. సో పింట్రెస్ట్ అనేది ఒక ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ మన ఇన్ఫ్లుయెన్స్ని, మన రీచ్ని షోకేస్ చేసుకోవడానికి. వన్స్ మనం మంచి సబ్స్టాన్షియల్ ఫాలోయింగ్ని బిల్డ్ చేసుకున్న తర్వాత మంచి స్ట్రాంగ్ పింట్రెస్ట్ ప్రెజెన్స్ మనకు వచ్చాక బ్రాండ్స్ని రీచ్ అవుట్ అయ్యి కొలాబరేషన్స్ ప్రపోజ్ చేయొచ్చు, స్పాన్సర్డ్ పిన్స్ పోస్ట్ చేయొచ్చు, పార్ట్నర్షిప్స్ కూడా మనం చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సక్సెస్ఫుల్ పింట్రెస్ట్ బిజినెస్ని మనం బిల్డప్ చేయడానికి టైం, ఎఫర్ట్ ఖచ్చితంగా అవుతుంది. సో ఏంటంటే కన్సిస్టెంట్లీ హై క్వాలిటీ కంటెంట్ని క్రియేట్ చేయగలగాలి, ఆడియన్స్తో ఎంగేజ్ అవుతూ ఉండాలి, పింట్రెస్ట్ ట్రెండ్స్ తోటి అప్ టు డేట్ ఉండాలన్నమాట. మంచి డెడికేషన్, కరెక్ట్గా స్ట్రాటజీస్ అన్నీ యూజ్ చేస్తే కనుక ఈ పింట్రెస్ట్ మీద మనకున్న ప్యాషన్ని ఒక మంచి ప్రాఫిటబుల్ వెంచర్గా మనం చేయొచ్చు. సో ఇంకా మన బ్లాగ్ని మానిటైజ్ చేసుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈబుక్ని సెల్ చేయొచ్చు, లేదా మనం ఒక ఆన్లైన్ కోర్స్ని సెల్ చేయొచ్చు, లేదా సమ్ స్పాన్సర్డ్ కాంటెంట్ని ప్రమోట్ చేసి కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. సో పీపుల్ ఏంటంటే బేసిక్గా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని కానీ లేదా వాళ్ళ యొక్క కంటెంట్ని కానీ అడ్వర్టైజ్ చేసినప్పుడు మన బ్లాగ్ ద్వారా మనకి మనీ పే చేస్తారనమాట. మనం ఇంకా మనీ ఎర్న్ చేయడానికి ఏంటంటే గూగుల్ యాడ్సెన్స్ వాడచ్చు, లేదా బ్లాగ్ బాక్స్ వాడచ్చు. సో దాంట్లో ఏంటంటే గూగుల్ యాడ్స్ అనే ఎనేబుల్ చేసి దాంట్లో మనము కోచింగ్ లాంటివి లేదా కన్సల్టింగ్ సర్వీసెస్ అలాంటివి సెల్ చేసి, సో ఇంకా మనీ ఎర్న్ చేయడానికి వేరే ఆప్షన్స్ ఏంటంటే ప్యాట్రాన్ మెంబర్షిప్స్ కానీ, గమ్ రోడ్ లాంటివి యూజ్ చేయడం కానీ, లేదా మర్చెండైజ్ లాంటివి సెల్ చేయడం, టీ-షర్ట్స్, కాఫీ మగ్స్ లేదా ఫోన్ కవర్స్ లాంటివి సెల్ చేయడం ద్వారా కానీ అలాగా మనము పింట్రెస్ట్ ద్వారా మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట.
కంటెంట్ని పబ్లిష్ చేయడం ద్వారా పింట్రెస్ట్ అయితే మనకి డైరెక్ట్గా మనీ పే చేయదు. ఇది యూట్యూబ్ లాగా ట్విచ్ లాగా కాదు. పింట్రెస్ట్ని యూజ్ చేసుకొని మన బ్లాగ్కి మనము ట్రాఫిక్ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఆ బ్లాగ్ ద్వారా మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇఫ్ యూ గాట్ ఎనీ వాల్యూ అవుట్ ఆఫ్ దిస్ వీడియో ఆర్ ఇఫ్ యూ ఫైండ్ ఇట్ టు బీ హెల్ప్ఫుల్, వాళ్ళ ఏదైనా కొత్తగా నేర్చుకొని ఉంటుంటే కనుక తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము.